ఇబ్బందికరమైన పరిస్థితి వచ్చే పరిస్థితి. ఇప్పుడు మనము మేలుకొని దీన్ని సస్పెండ్ చేపించేదో లేకనంటే స్క్వాష్ చేపించేదో ఖచ్చితంగా ఇక్కడున్న ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాలి. ఇక్కడ నా ప్రకారం అయితే డిస్ప్యూట్ ఏం లేదు. తెలంగాణ ఆంధ్ర మధ్యలో అన్ని ప్రాజెక్ట్స్కి ఇంత అని ఉంది. వాళ్ళకి యాక్చువల్ అలికేషన్ ఇస్ 278 తెలంగాణకి. ఈ 278లో చంద్రబాబు నాయుడు గారు ఏం చేశారంటే 1997 98లో 20 TMC కృష్ణా మోడర్నైజేషన్లో మాకు మిగులుతుంది, 29 TMC మిగులుతుంది, 9 TMC పులిచింతలకు 20 TMC బీమాకి ఇస్తామని ఒక దీంట్లో బోర్డ్ మీటింగ్లో పెట్టి వాళ్ళకి 20 TMC ట్రాన్స్ఫర్ చేశాడు బీమాకి. బట్ కృష్ణా డెల్టా మోడర్నైజేషన్ ఈ రోజుకి కూడా జరుగుతూ ఉంది. ఇంకా పూర్తి కాల, ఇంకా 3,000 కోట్ల పైన ఖర్చు అయితే తప్ప పూర్తి కావటం. ఆ 20 TMC నీరు కూడా ఇంతవరకు సేవ్ కాల. బట్ కృష్ణా డెల్టాకు రావాల్సిన నీటిని బీమాకి ఇచ్చారు. బీమా అంటే మహబూబ్ నగర్లో ఉంది. ఇప్పుడు నీటి మనకు ఎక్కువయ్యి మనం ఇస్తే దట్ ఈస్ డిఫరెంట్. మనకు అష్యూర్డ్ వాటర్ అంటే మనకు హక్కున్న మనకు నికర జలాల్ని మనము ఒకరికి ఇచ్చేదానికి నాకైతే సమ్మతం కాదు. అది నికర జలాలు మనకు ఆంధ్రప్రదేశ్ రైతులకు సంబంధించింది. అది ఖచ్చితంగా వీళ్ళు మళ్ళా జాబు రాసి ఆ 20 TMCని ఖచ్చితంగా తీసుకోవాల్సిన అవసరం ఖచ్చితంగా ఉంది. దీంట్లో ఈ జీవోలోనే ఈ 80 TMC ఏదైతే పోలవరం నీరు ఉందో 21 TMC కర్ణాటకకు పోతే, మహారాష్ట్రకు 14 TMC పోతే, మిగతా 40 TMCకి కూడా వీళ్ళు పునర్పరిశీలన చేయండి ఈ పోలవరంది కూడా అని ఇచ్చారు. రెండు కూడా ఆంధ్రప్రదేశ్కు వ్యతిరేకంగా ఉన్నాయి, ఆంధ్రప్రదేశ్ రైతులకు వ్యతిరేకంగా ఉన్నాయి. ఖచ్చితంగా ఈ ప్రభుత్వం మేల్కొని ప్రభుత్వం ఖచ్చితమైన నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం ఉంది. రైతుల పక్షాన్ని నిలబడాలి. అవసరమైతే కోర్టుకు కూడా పోవాలి. కోర్టుకు పోకన్నా ఉండేదానికి లేదు. మనకు పారమౌంట్ ఈ కూటమి ప్రభుత్వానికి ఆంధ్రప్రదేశ్ రైతులను కాపాడేదానికి మీరు ఏమేమి చేస్తారో అన్నీ చేయాల్సిన అవసరం ఖచ్చితంగా ఉంది. దీని ముందర మనం ఆర్గ్యుమెంట్స్ పెట్టాల్సిన అవసరమే లేదు. నా ప్రకారం అయితే 2000లోనే సుప్రీంకోర్టు ఆర్డర్ క్లియర్గా ఉంది. ఇవన్నీ కూడా ఆర్డర్స్ కానీ ఇవన్నీ ఒక లెటర్స్ మాదిరి చేసి ముఖ్యమంత్రి గారిని కలిసే డైరెక్ట్గా ఇచ్చాను. నేను ఈ జీవో వచ్చిన తర్వాత ఇమీడియట్గా బిఫోర్ తెలంగాణ ఎలక్షన్నే నడ్డా గారు అప్పుడు ప్రెసిడెంట్గా ఉంటే ఆయనతో మాట్లాడాను. సార్, నేను దీనికోసమే కృష్ణా జలాల కోసమే నేను రాజీనామా పెట్టా ముఖ్యమంత్రిగా. ఇది జరగదు, కృష్ణా జలాలు ఖచ్చితంగా డిస్ప్యూట్ ఉంటుంది. ఇది ఇబ్బందికరమైన పరిస్థితి రెండు రాష్ట్రాలకి. ఇది ఇప్పుడు ఇటువంటి జీవో ఇస్తే ఎట్లా సార్ అంటే ఇది ఎలక్షన్ ముందర ఇచ్చారు. సో ఎలక్షన్ తర్వాత మాట్లాడతాం. మన ఎలక్షన్ అయిన తర్వాత అమిత్ షా గారికి కూడా నేను పోయి అన్నీ ఎక్స్ప్లెయిన్ చేసి చెప్పాను. అమిత్ షా గారు వాజ్ కైండ్ ఎనఫ్. ఆయన ఇమీడియట్గా వాటర్ రిసోర్స్ మినిస్టర్కి నాకు డైరెక్ట్ చేసి నన్ను అపాయింట్మెంట్ ఇప్పించారు. 2 సార్లు వాటర్ రిసోర్స్ మినిస్టర్ని కలిశాను నేను ఈ అంశం పైన. కలిసిన తర్వాత మళ్ళీ ముఖ్యమంత్రి గారిని కలిసి చెప్పారు, ఇవి ఇన్ని ఇబ్బందికరమైన పరిస్థితులు ఉన్నాయి, కృష్ణా వాటర్స్ కానీ గోదావరి వాటర్స్ కానీ, ఇవి ఖచ్చితంగా మీరు ఇంట్రెస్ట్ తీసుకొని త్వరగా చేసుకోవాలి. ఒకటేమో ఒరిస్సా ఛత్తీస్గఢ్తో ఇమీడియట్గా అగ్రిమెంట్ చేసుకోవాలి పోలవరం పూర్తి కావాలంటే. 2 ఆ కృష్ణా డైవర్షన్ నీరేముందో పూర్తిగా ఆంధ్రప్రదేశ్కి వచ్చే విధంగానే మనం చేసుకోవాల్సిన అవసరం ఖచ్చితంగా ఉంది. 3 కృష్ణా ఈ 2 ప్రభుత్వాలు కలిసి ఈ 250-300 TMCలు పైన ఏదైతే మిగులు జలాలు ఉన్నాయో మనం వినియోగించిన 50 సంవత్సరాలు వినియోగిస్తున్నవి అవి పూర్తిగా డివైడ్ చేసినది అది అన్సైంటిఫిక్గా జరిగింది కాబట్టే సుప్రీంకోర్టు స్టే ఇచ్చింది. అది సక్రమైన పద్ధతి కాబట్టే సుప్రీంకోర్టు స్టే ఇచ్చింది. దీన్ని వీళ్ళు పర్స్యూ చేసి మనము ఫస్ట్ నీరు వచ్చిన తర్వాత మనం ఏం చేయొచ్చో మనం చేసుకోవచ్చు. పోలవరం ఎంత గొప్ప ప్రాజెక్టు అంటే దగ్గర 7,20,000 ఎకరాలు కొత్త ఆయకట్టు వస్తుంది.
23 లక్షల ఎకరాలు స్థిరీకరణ వస్తుంది కృష్ణా డెల్టాలో, గోదావరి డెల్టాలో. 960 మెగావాట్స్ ఎలక్ట్రిసిటీ జనరేట్ అవుతుంది. ఎలక్ట్రిసిటీ ఆ కాస్ట్ అయిపోయిన తర్వాత చాలా కొద్ది స్వల్పంలో 10 పైసలు 12 పైసలకు వస్తుంది మనకు ఆ కాస్ట్ అయిపోయిన తర్వాత హైడ్రో ఎలక్ట్రిసిటీ. సో అది చాలా మంచి ప్రాజెక్టు, అది త్వరగా పూర్తి చేసుకోవాలి. ఇవి ఇంట్రెస్ట్ తీసుకొని రాష్ట్ర ప్రభుత్వం, నేను నాకున్న సోర్సెస్లో నేను ట్రై చేశాను వాళ్ళకి చెప్పి, నేను మీతో మాట్లాడుతున్నానంటే ప్రభుత్వం పైన ఒత్తిడి పెట్టేదానికే నేను మాట్లాడుతున్నాను. రైతులకు మేలు జరగాలి. రైతులకు మేలు జరగాలంటే కూటమి ప్రభుత్వం ఖచ్చితంగా ఈ జీవోను కానీ, ఈ పోలవరం కానీ నీటిని ఖచ్చితంగా మన హక్కుల్ని కాపాడే విధంగా మనం చేసుకోవాల్సిన అవసరం ఖచ్చితంగా ఉంది. ఇప్పుడు వాళ్ళు నానా కొత్త ఆర్గ్యుమెంట్స్ తీసుకొని వస్తున్నారు. ఆ కొత్త ఆర్గ్యుమెంట్స్లోకి మనం పోనక్కర్లేదు. మనకు హక్కు ఉంది. మనకు 1976లో ఇచ్చిన ఆర్డర్స్ ఉన్నాయి స్పష్టంగా, ఏ ప్రాజెక్టుకి ఎంత అని స్పష్టంగా. అది పెద్ద ఆర్డర్, కేడబ్ల్యూటీ ఆర్డర్. ఆ ఆర్డర్ ప్రకారం మనం వీళ్ళు కాపాడితే చాలు. వీళ్ళు మనకేం ఫేవర్ చేయక్కర్లేదు రైతులకి. ఈ గవర్నమెంట్ ఉన్న ఆర్డర్స్ని కాపాడుకోవాలి. సో మనము రిప్రజెంట్ చేయాల్సిన బాధ్యత మన పైన ఉంది. మన ప్రభుత్వం అయినా కూడా మన రైతులకు సంబంధించి మన ప్రజలకు ఇబ్బంది వచ్చేటప్పుడు మన ప్రభుత్వంతో కూడా మనం కొట్లాడాల్సిన అవసరం ఉంది. ఇది కూటమి ప్రభుత్వం, కూటమి పార్టీ, కూటమి ప్రభుత్వాలు వేరే. ప్రభుత్వం ఈజ్ ఎ డిఫరెంట్ ఎంటిటీ. ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం, యు ఆర్ ఆస్కింగ్ దట్ కేంద్ర ప్రభుత్వాన్ని. పార్టీలు వేరే. పార్టీలతో సంబంధం లేదు. ఇక్కడ ప్రభుత్వాలతో సంబంధం. ప్రభుత్వాలు ఎవరిని కాపాడాలి? ప్రజల్ని కాపాడాలి. సో ఈ రెండింటిని లింకప్ చేయొద్దండి దయచేసి. మీరు చేయొద్దండి, ప్రభుత్వంలో ఉండే వాళ్ళు కూడా లింకప్ చేయొద్దండి. రాష్ట్ర ప్రభుత్వం మీ డ్యూటీ ఏందో దయచేసి మీరు రాష్ట్ర ప్రజలను, రాష్ట్ర రైతులను కాపాడేదానికి చిత్తశుద్ధితో చేయాల్సిన అవసరం ఖచ్చితంగా ఉంది. వాళ్ళేమి ఇప్పుడు కేడబ్ల్యూటీ 2 ఆర్డరు వాళ్ళు ఏం చేశారు? ఆల్మట్టిని పెంచమని ఇచ్చారు. 519.5 మీటర్స్ నుంచి 524.25 మీటర్స్ పెంచమన్నారు. పెంచితే ఏమవుతుంది? 150 టీఎంసీలు మంది పోతుంది. ఒప్పుకుంటామా మనం? మీరు కలిసిండేది ఆయన ఏమడుగుతాడు అదే అడుగుతాడు. నువ్వు ఒప్పుకుంటావా దానికి? ముఖ్యమంత్రులు కలిసిన దానివల్ల ఏం లేదు. మన రైతులకు సంబంధించి కాన్ఫిడెన్స్లోకి తీసుకోవాల్సిన అవసరం ఖచ్చితంగా ఉంది. తెలియదు మనకు. ఇప్పటికైతే స్టే ఉంది. ఇది ఆర్డర్ వచ్చింది ఎప్పుడు? 2011-13లో దగ్గర ఆర్డర్ వచ్చింది, ఫైనల్ ఆర్డర్. ఈరోజు ఏంది? 2026. 13 సంవత్సరాల నుంచి స్టే నేను తీసుకొని వచ్చిన స్టే స్టిల్ కంటిన్యూయింగ్. ఆ స్టేను కంటిన్యూ చేసి స్క్వాష్ చేపియండి దాన్ని. అదే వ్యక్తి కంటిన్యూ అవుతున్నాడు. బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ మనకు మోసం చేశాడయ్యా, ఈ రాష్ట్రానికి అన్యాయం చేశాడంటే ఆయనే కంటిన్యూ అవుతూ ఉంటాడు ఇప్పటికి. ఇప్పుడు దాన్ని ఎవరికి చెప్పుకోవాలి? మీరు కొంచెం బాగా వేస్తే కొంచెం ప్రభుత్వం పైన ఒత్తిడి తేండి.